చాలా డేస్ టుగెదర్ సాడ్నెస్ కంటిన్యూ అవ్వడం, ఎట్ ద సేమ్ టైం ఇంకా వేరే లక్షణాలు ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండకపోవడం, ఏది చేసినా హ్యాపీగా అనిపించదు, తొందర అలసిపోతారు, నీరసంగా అనిపిస్తుంది, బాడీ పెయిన్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఎస్పెషలీ పిల్లల్లో వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఇబ్బందులు ఉంటాయి. సో స్టడీ విషయాల్లో మెమరీ ప్రాబ్లమ్స్ అవి కూడా మనం చాలా కామన్గా చూస్తాం. ఇంకా ఎక్కువ నెగిటివ్ థాట్స్, నేను యూజ్లెస్, నా లైఫ్ ఎందుకు పనికి రాదు, అలాంటి థాట్స్ ఒకటి. అంటే లైఫే వేస్ట్ అన్నప్పుడు అదే పరిష్కారం లెక్క అనిపించవచ్చు మనకి. ఇంకా స్లీప్ ప్రాబ్లమ్స్ కానీ, తినాలనిపించకపోవడం, దీస్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇవన్నీ కలిపి ఉన్నదాన్ని డిప్రెషన్ అంటాం క్లినికల్గా. అంటే అందరికీ అన్నీ ఉండాలని కాదు, బట్ ఇవి కొన్ని ఇట్లాంటివి మీరు గమనిస్తే డెఫినెట్గా ఇమ్మీడియట్గా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కలవండి.